గుడ్ డే, నమస్తే, సలాం అలైకుం. నేను మీ ఆస్ట్రేలియన్ అక్కని. సో అందరూ టైంపాస్ కాక ఏదో ఫుట్బాల్ మ్యాచ్ అలాంటివి ఆడితే మా పుష్ప టైంపాస్ కాక వుడ్డుని ఇరగ్గొడుతున్నాడు అనమాట. అంటే మొద్దుని ఇరగ్గొడుతున్నాడు. అవి చూసారా, పైకి లేపుతున్నాడు. అది పైకి లేపి దాన్ని కిందికి వేసేస్తాడు. ఇప్పుడు వేసి దాన్ని ఇరగ్గొడతాడు అనమాట. ఎందుకంటే నేను అన్నాను అనమాట, అది నువ్వు పుష్పవు కదా, నువ్వు దాన్ని ఇరగ్గొట్టగలుగుతావా నువ్వు ఆ మొద్దుని అని అన్న. అని అంటే, ఆహా అట్లా అంటావా, నువ్వు నాకు ఛాలెంజ్ చేస్తావా అని పోయేసేసి ఆ ఛాలెంజ్ తీసుకొనేసేసి దాన్ని ఇరగ్గొడతాడంట. ఇప్పుడు ఎట్లన్నా చేసి ఇరగ్గొట్టేస్తాడంట, దాన్ని 2 ముక్కలు చేస్తాడంట. అది సంగతి. ఇక ఏందనంటే మా పుష్ప కష్టజీవి. ఇక ఇప్పుడు ఈ యుద్ధాలు అవి ఇవి వచ్చినాయి కదా, వచ్చినందుకు ఈ డీజిల్ ప్రైజు, పెట్రోల్ ప్రైజు ఇవన్నీ మొత్తము ధరలు ఎక్కువైపోయినాయి. అయిపోయే వరకు ఇంకా ట్రక్కులు అవి బయటికి తీస్తలేడనమాట. ఇంకా మేము కూడా వద్దన్నాం. వద్దు, ఎందుకు ఇంతగానం ధర ఉన్నప్పుడు చేసినప్పుడు ఇవన్నీ మనము వుడ్ డెలివరీలు చేసుడు అవన్నీ అవసరమా, అది కొంచెం యుద్ధం అయిపోయినాక చేసినాక చూద్దాంలే అనుకున్నా. మా పుష్ప ఏందనంటే ఇట్లా నేను అంటే అసైన్మెంట్లు చేసి అవి చేసి ఇవి చేసి పైసలు సంపాదించేస్తాను. దీన్ని చైన్ సో అంటారు. ఇప్పుడు దీంతో కోస్తాడు చూడు, నేను చెప్తున్నా కదా, చేస్తాను అని అంటే 100% చేస్తాడనమాట. అది మా పుష్ప స్టైల్. అయితే ఇక ఏందనంటే ఇప్పుడు నేను అసైన్మెంట్లు చేసి అది ఇది చేసి వర్క్ చేసి నేను పైసలు సంపాదించేసేస్తాను. ఒకవేళ మా ట్రక్కులు పోకున్నా కానీ కూడా బయటికి కనేసేసి మా పుష్ప ఏమన్నా ఏదన్నా చేయగానే ఆడదాని సంపాదన తిన్నాడు. అదొక్కటి మా పుష్ప లోపల నాకు నచ్చే మంచి విషయం ఏంటంటే, ఒక డైలాగ్ ఉంటుంది చూడు, వీడ్రా మొగోడంటే అని. అది మా పుష్పని చూస్తే ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు అనమాట. ఎప్పుడు కానీ ఆడిదాన్ని కష్టం తినడు, ఆడిదాన్ని బాధ పెట్టాడు. ఇంకోటి వచ్చేసేసి ఏందనంటే, ఎప్పుడైనా కూడా మాకు కానీ మా పిల్లలకు కానీ మంచిగా చూసుకుంటాడు మమ్మల్ని. ఎప్పుడు మాకు ఏ కష్టం రానియడు. లేకపోతే ఏదో తాతలు ముత్తాతలు సంపాదించింది, తండ్రి సంపాదించిన ఆస్తి అవన్నీ ఉన్నాయి, వాటి మీద ఎంజాయ్ చేసుకుంటా ఏదో షోకులు చూపించుకుంటా, మా నాయన దగ్గర ఇవి ఉన్నాయి, మా అమ్మ దగ్గర ఇవి ఉన్నాయి అని చూపించుకుంటే ఈడ ఆస్ట్రేలియాలో తిరగడము చేయడము ఇలాంటివి ఏం లేవు. ఏవి సంపాదించుకున్నాడో ప్రతి ఒక్కటి అన్ని కష్టంతో సంపాదించుకుండు. అయితే నాకు ఎప్పుడైనా కానీ కూడా ఒక 5 ఎకరాలు 10 ఎకరాల ఇల్లు లోపల ఉండాలని ఒక కోరిక ఉండే అనమాట. మంచి బంగ్లా ఉండాలా, దాంట్లోనే చెరువు ఉండాలా, అన్నీ ఉండాలని. అయితే నా కోరిక మీదకు నాకు ఇప్పుడు ఒక ఇల్లు కొనిచ్చిండు అనమాట 5 కోట్లు పెట్టి. సో ఇంకొక 2 వారాలలో 3 వారాలలో అక్కడికి వెళ్ళిపోతాము. ఇక ఇంకో వీడియోలో కూడా మీకు నెక్స్ట్ది కట్ చేసింది చూపిస్తా. సరేనా? లవ్ యూ ఆల్, బాయ్. లైక్ చేయండి అబ్బా, వీడియోని లైక్ చేయండి.